అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఉంటుంది, ఓసిడి. అది చాలా మంది మీరు చూసే ఉంటారు. జనరల్గా మనం వాడుక భాషలో ఎట్లుంటుందంటే 2 times వాష్ చేసుకుంటే అది నీకు ఓసిడి ఉందా అనుకుంటాం. మీరు నిజమైన ఓసిడి కేసెస్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఒక కేసు తీసుకుంటే మా హాస్పిటల్లో తీసుకొని వచ్చారనమాట. ఈజ్ ఆల్మోస్ట్ పాస్ట్ 6 years నుంచి అతనికి ఓసిడి అటాక్ అయింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 years. 18 years, ఇప్పుడు 24 years. సో పాపం వాళ్ళు ఏంటంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు ఈ జబ్బు ఓసిడి ఇట్లా ఉంటుందని. ఓసిడికి కూడా పెద్ద సైన్స్ ఉంది, చాలా యొక్క గేమ్ ప్లే చేస్తుంది దాని వెనకాల. సో వాళ్ళు ఏంటంటే ఇది ఏందో బ్లాక్ మ్యాజిక్ అనో ఎవరేమో చేస్తున్నారనో ఇదే చేస్తారు. జనరల్గా ఫస్ట్ చాలా మంది అదే అనుకుంటారు. ఆల్మోస్ట్ 15 to 20 lakhs ఖర్చు పెట్టేసినారు, అయినా కానీ తగ్గలేదు. దాని తర్వాత మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగినారు. ఎవరు ఇచ్చిన మెడిసిన్స్. అతని సిమ్టమ్స్ ఒకసారి మాకు చెప్తారా? సిమ్టమ్స్ తీసుకుంటే రోజుకి ఒక 15 times స్నానం చేస్తాడు. అయ్యో బాబోయ్, 15 times. ఓ మై గాడ్. అండ్ హ్యాండ్ వాష్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిచ్యువేషన్ చెప్తా. నేను ఇప్పుడు ఈ మైక్ ముట్టుకున్నా, ఓకే, ఈ మైక్ మీద ఏమో క్రిములు ఉన్నాయి, ఈ క్రిములు నా హెల్త్ని ఖరాబ్ చేస్తుంది అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ బాటిల్ని ముట్టుకుంటాడు కదా, ఆ బాటిల్ ముట్టుకున్నాను మళ్ళీ అరే ఆ బాటిల్ మీద ఏమో ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఆ బాటిల్ని కడుగుతాడు, దీన్ని కడుగుతాడు. దీన్ని కడిగినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ నుంచి మనకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ గాలి నుంచి ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ దాన్ని కడుక్కున్న తర్వాత ఇంట్లో ఎవరైనా వచ్చి బయట వాళ్ళు వచ్చి వాటర్ తాగినారు అనుకోండి, ఆ గ్లాస్ పడేయడం. అండ్ దాని తర్వాత ఇంట్లో నుంచి ఎవరైనా వస్తే ఆ కంప్లీట్ రూమ్ క్లీన్ చేయడం. అండ్ రెస్ట్ రూమ్కి వెళ్తే ఆల్మోస్ట్ 1.5 hours స్నానం చేయడం. ఆ 1.5 hours దే విల్ రబ్ దేర్ బాడీ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes. మీరు కొన్ని కేసెస్ చూడరు, ఒక పేషెంట్ వన్ ఆఫ్ ది పర్సన్ ఓసిడితో ఉన్న పర్సన్ సర్ఫ్ రుద్ది హెయిర్ ముఖం రుద్ది స్కిన్ మొత్తం పోయింది. అంత సివియర్ డిజార్డర్. అండ్ ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చిన పేషెంట్ భరోసా హాస్పిటల్స్లో వాళ్ళు తీసుకొని వచ్చారు. దిస్ ఈజ్ వండర్ఫుల్ కేస్ విచ్ వీ హ్యావ్ సీన్. ఓసిడిలో మేము ఏంటంటే చాలా పాజిటివ్స్ ఎప్పుడు చూడలేదు. మేము ఒక పాజిటివ్ చూసి చెప్పాలంటే నేను ఇదే చెప్పాను ఇందాక మీకు, 15 lakhs 20 lakhs ఖర్చు పెట్టేసి అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడ పోయినా మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి మెడిసిన్స్ వేసుకొని తగ్గిపోతుందని చెప్పినారు. సో నేను ఒకటే అడ్వైస్ చేసిన, మీరు మెడిసిన్స్ ఇన్ని రోజులు తీసుకున్నారు కదా, నాకు ఒక 90 days వదిలేయండి, మీరు మర్చిపోండి, 90 days తర్వాత రండి అని చెప్పిన. సో వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వదిలేసినారు. వచ్చినప్పుడు నా చైర్ ఆఫీస్లో ఎట్లంటే అతను నా వెనకాల వచ్చి నిలబడ్డాడు. నా వెనకాల ఆయన నిలబడితే 2 places నిలబడతాడంట, ఒకటి నా వెనకాల లేకపోతే హాస్పిటల్ బయట. ఆ 2 పొజిషన్స్ అతను కంఫర్టబుల్గా ఉన్నాయంట. అండ్ నేను ఇట్లా ముట్టుకుంటా అంటే ముట్టుకొనివ్వడు, ఎవరిని ముట్టుకొనివ్వలే ఆ రోజు. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 వాళ్ళ మదర్ని కూడా ముట్టుకొనివ్వలే, వాళ్ళ ఫాదర్ని కూడా వద్దు సార్. మేము అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 days అందరిని ముట్టుకోవడం కాదు కదా, అందరిని హగ్ చేసుకోవడం, నార్మల్గా నార్మల్ పర్సన్ ఎట్లయితే ఉంటాడో అట్లే ఉండే. 30 days తర్వాత వాళ్ళ అటెండర్స్ వస్తే ఒకసారి కలవండి మీ బాబుకి పోయి అని చెప్తే, కలిస్తే సార్ ఏం సార్ ఇంత చేంజ్ వచ్చింది మాకు తెలియదు ఇది అని చెప్పేసి. అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, సమాజంలో అవేర్నెస్ లేకపోవడం వల్ల, గ్రౌండ్ లెవెల్లో డాక్టర్స్కి అవేర్నెస్ లేకపోవడము, ఈ యొక్క హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీటిని ప్రమోట్ చేయకపోవడము, ఇట్లాంటి వాటికి కూడా ఇట్లాంటి సొల్యూషన్స్ ఉంటాయని తెలియకపోవడం వల్ల ఎంతోమంది ఫైనాన్సెస్ లాస్ అవ్వడము, వాళ్ళ యొక్క భూములు అమ్ముకోవడము తక్కువ రేటుకి, వాళ్ళ ఫ్యామిలీ యొక్క సఫర్ అవ్వడం చాలా విధాలుగా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కేస్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, 100% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నవ్ ఈజ్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు వెళ్ళి చదువుకుంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికొచ్చి నాకు ఎప్పటికీ కలుస్తూ ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ ఒక సర్జరీయో, ఒక నీ సర్జరీయో, హార్ట్ సర్జరీయో, ఇది ఒక పేషెంట్ తనకు తను సఫర్ అవుతుంది. శారీరకమైన కండిషన్ వేరు, ఇట్స్ మానసికమైన కండిషన్ చాలా వేరండి. అతని వల్ల కన్న తల్లిదండ్రులు, చెల్లెలు, తమ్ముళ్ళు, చేసుకున్న వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కలీగ్స్ ప్రతి ఒక్కరు ఎంతో బాధపడతారు. అండ్ ట్రీట్మెంట్ చేపించి మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడా చేసి అన్నీ వృధా, హెల్ప్లెస్ అయిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎంతోమంది పేషెంట్స్ని మనము తీసుకొని కూడా 100% క్యూర్ చేసి పంపించడం జరిగింది. సో నేను అనేది ఏంటంటే ఓవరాల్గా అది ఎలాంటి ఇష్యూ అయినా కానీ ఒక మనిషి నార్మల్గా కాకుండా కొంచెం డీవియేట్ అయ్యి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడంటే
100% దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ యొక్క బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళని తిట్టడం అండ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు చెప్తా. వన్ ఆఫ్ ది కేస్ అతను ఏంటంటే బైపోలర్ డిజార్డర్, ఇందాక చెప్పిందే మేనియాలో ఉండే. చాలామందికి అది మేనియా అని తెలియదు ఆ ఊర్లో, పల్లెటూరులో. సో అతను ఏంటంటే విపరీతంగా గుళ్ళను ధ్వంసం చేయడము, వేరే వాళ్ళని కొట్టడం, అరవడం, పెద్ద పెద్దోళ్ళ మీదకి వెళ్ళడం. సో అందరు ఏమనుకుంటే వీడు కావాలని చేస్తున్నాడు, తాగి ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి పాపం వాడి ఈ చెట్టు గట్టేసి కాలు చేతులు విరగొట్టినారు పాపం. ఆ సిచ్యువేషన్లో కూడా హాస్పిటల్ తీసుకొస్తే, బాబు ఇది అతను కావాల్సుకొని చేయలేదు, అతను జబ్బు, అది అతను నార్మల్ అయిపోతే నా ఏమేమి అడుగుతాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి యొక్క అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో విధాలుగా లాస్ అవుతున్నారు. సో నేను యాజ్ ఏ పర్సన్ నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, మానసిక జబ్బులు చాలా రకాలు ఉంటాయి. ఆ ప్రతి ఒక్క జబ్బుకి ప్రతి ఒక్క దాని వెనకాల సైన్స్ ఉంటుంది. ఆ యొక్క సైన్స్ని ప్రాపర్గా ఒక రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% ఎవ్రీవన్ విల్ లీడ్ ఏ హ్యాపీయర్ లైఫ్. అండ్ ఈ రోజుల్లో ఇంత అడ్వాన్స్మెంట్, హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్, టెక్ అడ్వాన్స్మెంట్, ర్యాపిడ్ గ్రోయింగ్ ఎకానమీ, ర్యాపిడ్ గ్రోయింగ్ కంట్రీస్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ చేయకపోవడం అంటే మనం సిగ్గు చేయటం. లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్, లాట్ ఆఫ్ రీసెర్చెస్ గోయింగ్ ఆన్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అండ్ ప్రతి పరిష్కారానికి ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ లేదా సైకియాట్రిక్ హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే 100% ఎవరి ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇందాక మీరు అన్నారు బ్రెయిన్లో ఉన్న 2 ఎలిమెంట్స్, ఈ 2 అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మనకి వస్తుంది అనేది. కానీ ఆ రెండింటిని మానసికంగా ట్రిగ్గర్ చేసే పాయింట్స్ కొన్ని అయితే ఉంటాయి. మానసికంగా మన ట్రిగ్గర్ చేసే పాయింట్స్ మన ఫుడ్ కూడా కొంత ఏమన్నా ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఈ ప్రాబ్లంకి మనం ఇలాంటి ఫుడ్ పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు ADHD వాళ్ళకి మిల్క్ ప్రొడక్ట్స్ అయితే ఎలా అయితే పెట్టకూడదని అంటామో, స్వీట్స్, చాక్లెట్స్ ఎలా అయితే పెట్టకూడదని అంటామో, సో ఇలాంటి కండిషన్స్కి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? సో ఐ విల్ టెల్ యూ ది మెయిన్ రిలేషన్ బిట్వీన్ ది ఫుడ్, గట్ అండ్ బ్రెయిన్. సో చాలామందికి తెలియదు ఇది. అవర్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. అర్థమైందా? ఎందుకంటే మన బ్రెయిన్లో ఎన్నైతే న్యూరోనల్ కనెక్షన్స్ ఉంటాయో, గట్లో కూడా అన్ని న్యూరోనల్ కనెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే గట్ బాగుండదో బ్రెయిన్ బాగుండదు, ఎప్పుడైతే బ్రెయిన్ బాగుండదో గట్ బాగుండదు. అంటే మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. మీరు చాలా టెన్షన్స్లో ఉంటారు, ఫుల్ హెడేక్ వస్తుంది, ఆకలి అవుతుందా? అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎప్పుడైతే స్టమక్ పెయిన్ వస్తుంది, మీకు ఎప్పుడైతే స్టమక్లో బ్లోటింగ్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? ఉండలేరు. సో సింపుల్ సిచ్యువేషన్, దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. సో ఇప్పుడు మీరు ADHD పిల్లలకి తీసుకోండి, ఆటిజం పిల్లలు తీసుకోండి, ఇందులో ఎందుకు స్వీట్స్ తినొద్దు, ఎందుకు డైరీ ప్రోడక్ట్స్ పెట్టొద్దు అనేది మనం తీసుకుంటే దీనికి ఒక రీజన్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క డైరీ ప్రోడక్ట్స్ లేదా స్వీట్నర్స్ లేదా తీసుకుంటామో మన బ్రెయిన్ని అవి డ్రౌజీ, దీస్ ఆర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ విల్ మేక్ అవర్ బ్రెయిన్ డ్రౌజీ. అంటే నీ యొక్క బ్రెయిన్ ఎదుగుదల సమయంలో 1 నుంచి 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో బ్రెయిన్ ఎదుగుదల అంటే మనం కొత్త విషయాలు పుట్టినప్పుడు మనకి ఏమీ తెలియవు, మనం నేర్చుకునే ప్రతిదీ మనం చూస్తాం. ఆ 4 ఇయర్స్లో ఏదైతే చూస్తున్నామో మన బ్రెయిన్ అదే నేర్చుకుంటుంది. వెరీ సింపుల్. మీరు ఏదైతే పిల్లలకి చూపిస్తారో, ఏదైతే వాళ్ళు టీవీలో చూస్తారో, ఏదైతే వాళ్ళ సరౌండింగ్స్లో చూస్తారో వాళ్ళ బ్రెయిన్ అదే నమ్ముతుంది అండ్ అదే తీసుకుంటుంది. సో ఈ విషయంలో నార్మల్ పిల్లలు నార్మల్గానే ఉంటారు. కానీ ఈ రోజుల్లో 1 in every 60 న్యూ బార్న్ బేబీస్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్, ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, అపోజిషనల్ డెఫిషియెంట్ డిజార్డర్ కావచ్చు, రకరకాల డిజార్డర్స్ ఉన్నాయి, ఈ విధంగా సఫర్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళకు డైట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ డైట్ ఒక్కటే కాదు, డైట్తో పాటు డైట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా విచ్ విల్ కాజ్ దీస్ సిమ్టమ్స్. అండ్ సో ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం ఒక మంచి బాడీ పెంచాలనుకుంటాం, ఫిట్ ఉండాలనుకుంటాం. జస్ట్ ఫిట్ ఉండాలంటే కేవలం అవుటర్ ఫిట్నెస్ ఉంటే సరిపోదు, ఇన్నర్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ కావచ్చు,
నువ్వు తీసుకునే డైట్ విధానం కావచ్చు, నీ స్లీప్ సైకిల్ ప్యాటర్న్ కావచ్చు, నీ ఆలోచన విధానం కావచ్చు, నీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నీ యొక్క చేసే బిజినెస్ కానీ, వర్క్ కానీ, జాబ్ కానీ, ఇవన్నీ ఎప్పుడైతే ప్రాపర్గా నీకు ఇంట్యూన్ ఉంటాయో, ఎవ్రీథింగ్ వెన్ యూ ఫేస్ ఆల్ దిస్ ఇవన్నీ మీ కరికులంలో ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడు ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఏ ఇల్నెస్ అన్న తీసుకోండి, ఏ డిజార్డర్ అన్న తీసుకోండి, కేవలం మెడిసిన్స్తోనో కేవలం థెరపీస్తోనో సరిపోదు. మెడిసిన్స్, థెరపీస్, ఫ్యామిలీ నాలెడ్జ్, వాళ్ళకు అవేర్నెస్ ఉండడము, అండ్ ది డైట్ విచ్ దే ఈట్. సో మల్టిపుల్ క్రైటీరియా అనేది ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల ఒక ఇల్నెస్ని 10 రోజుల్లో క్యూర్ చేసే ఇల్నెస్ 5 రోజుల్లో క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనేక రకమైన సైకియాట్రీ ఇష్యూస్ తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అండ్ ఈ రోజుల్లో మేజర్గా మన యొక్క సమాజాన్ని, మన యొక్క ఇండియన్ కల్చర్ని దెబ్బతీసే విధంగా ఉన్న మేజర్ థ్రెట్ ఏంటంటే, ఓకే సైకియాట్రీ ఇల్నెస్ అంటే వాళ్ళ యొక్క ఇల్నెస్, దట్ ఈస్ ఎట్లయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఇల్నెస్, పాపం వాళ్ళు ఏం చేయలేరు. అది దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. కానీ కావాల్సుకొని మనం ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ థింగ్, అడిక్షన్. అది ఏ అడిక్షన్ అన్న కావచ్చు. చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం. బెట్టింగ్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్, పాన్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, టొబాకో అడిక్షన్, కొకైన్, హెరాయిన్. మీకు కొన్ని కేసెస్ చెప్తానండి అడిక్షన్లో. అసలు మీరు ఇట్లా కూడా ఉంటారా మనుషులు అనే విధంగా జనాలు తెలుసుకోవాలి. ఫస్ట్ కేస్ బై కేస్ వస్తాము. ఒక సిచ్యువేషన్, వన్ ఆఫ్ ది బిగ్ పర్సన్, ఈజ్ ఆల్మోస్ట్ 43 years old, వెరీ ఇంటెలిజెంట్, బిగ్ బిజినెస్ మ్యాన్. He's having multiple business, and the thing is, due to his circle, due to his network, he got addicted to MDMA. అంటే డ్రగ్. ఓకే, MDMA ఒక వన్ ఆఫ్ ది డ్రగ్. ఎట్లయితే కొకైన్, హెరాయిన్ ఉంటుంది, MDMA అనేది ఒక డ్రగ్. అండ్ 1 gram of MDMA will cost around 4,000 rupees. 1 gram. He is rich and he got trapped into that. So ఏమైపోయింది, ఆ డ్రగ్స్ని అతను తీసుకొని అడిక్ట్ అవ్వడం. ఎప్పుడైతే అడిక్ట్ అయిందో సివియర్ స్టేజ్లో ఫ్యామిలీ వద్దు, నాకు బిజినెస్ వద్దు, నాకు ఎవరొద్దు, మీరు నాకు అగెయిన్స్ట్కి వస్తున్నారు అని ఫ్యామిలీకి అగెయిన్స్ట్కి వెళ్ళాడు. ఒకప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ప్రేమ ఈరోజు పోయింది. ఒకప్పుడు బిజినెస్లో ఈ విధంగా ఎదగాలి అనే ప్రేమ పోయింది. డ్రగ్స్ తీసుకోవాలి, సింపుల్ ఈజ్ ఆఫ్ ఇన్కమ్ రావాలి. అప్పుడు ఆస్కారం ఏంటి, మొబైల్ చేతిలో ఉండి బెట్టింగ్ గేమ్స్లోకి దిగాడు. ఆల్మోస్ట్ 23 crores. 23 crores within a span of 6 months. He lost. This is a case which I don't want to disclose. So 23 crores పోయినాయండి. 23 crores పోతే మా దగ్గరకు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఫస్ట్ ఇతను రాలే, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి, మంచి ఫ్యామిలీ, వాళ్ళు నాన్ వెజ్ కూడా తినరు, వాళ్ళు వెల్లిపాయ అల్లం వెల్లి కూడా తినరు. వాళ్ళు వచ్చి వాళ్ళ దాంట్లో ఇట్లాంటివి చేసే నేరం, వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఇది నేరం అన్నమాట.